చాలామందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో అధిక శాతం మంది తాగుతున్న పానీయాల్లో టీ, కాఫీలే ఎక్కువగా ఉంటాయి. టీ లవర్స్, కాఫీ లవర్స్ సంఖ్య పెరిగిపోతుంది. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. గుండె ఆరోగ్యానికి కాఫీ ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు కూడా చెబుతున్నారు. అయితే కొంతమంది కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. మరికొంతమంది మాత్రం టీ తాగుతారు. మరికొందరు రోజుల్లో అనేక కప్పుల కాఫీ తాగుతుంటారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల కాఫీని తక్కువ మొత్తంలో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇటీవల ప్రాచురించిన ఒక అధ్యయనం కాఫీ తాగడానికి సరైన సమయం ఒకటి ఉంటుంది అని చెప్పింది. ఆ సమయానికి కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందట. ఇటీవల యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఉదయం కాఫీ తాగడం చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఉదయం పూట కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31% తక్కువ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అటువంటి వ్యక్తుల్లో ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా 16% తగ్గిందని తేలింది. అయితే ఈ ప్రయోజనాలను ఉదయాన్నే కాఫీ తాగే వారిలో మాత్రమే కనిపిస్తాయట. అయితే మీరు రోజంతా వేరే సమయంలో కాఫీ తాగుతుంటే మీరు ఈ ప్రయోజనాలు పొందకపోవచ్చు. అయితే దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొంది. రోజులో ఇతర సమయంలో కాఫీ తాగడం కంటే ఉదయాన్నే కాఫీ తాగడం మంచిదని చాలామంది భావిస్తారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజితం చేస్తుందని అధ్యయనం చెబుతుంది. రోజంతా శరీరాన్ని శక్తివంతం ఉంచేందుకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. రోజు ఆలస్యంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో అంతర్గత గడియారం దెబ్బతింటుంది. ఇది హార్మోన్ల స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లుఫీ చెప్పారు. అదే సమయంలో ఇది గుండె ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న మంట, రక్తపోటు వంటి కారకాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే కాఫీని చిన్నపిల్లలకు తాగించడం మాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. చిన్నపిల్లలకు ప్రోటీన్, కాల్షియంతో నిండి ఉన్న పాలను తాగించడం మంచిది. పాలు కలిపిన కాఫీ మాత్రమే కాదు, బ్లాక్ కాఫీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. అయితే అధికంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్ పేరుతో పోతుంది. కాబట్టి రోజుకు 2 కప్పుల కాఫీ కంటే ఎక్కువగా తాగకపోవడమే అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతున్నారు.